4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, 1, 2 వచనాలు 3 వరకు చదువు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలు వగినట్లు ఆజ్ఞాపించబడెను. అందుకు ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డక ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా. ఏంటంటే, యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన తీసుకొని బాప్తిసం వచ్చిండగా ఆయన మీద పావురం వారడం, ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవడం జరిగింది. అవునా కాదా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిగా, అభిషేకించబడిన వాడిగా, అభిషిక్తుడిగా ఆయన అక్కడ పిలువబడుతున్నాడు. అయితే యేసు ప్రభు వారు పరిచర్యకి వెళ్లే ముందు 40 రాత్రులు 40 పగళ్ళు అనగా 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉపవాసం ఎందుకున్నారు? చాలా మందికి ఉపవాసమును కూర్చున్న సరైన అవగాహన ఉండదు. ఎలా అంటే, ఉపవాసము శుక్రవారం ఉంటే మంచిది, శుక్రవారం దేవునికి ఇష్టమైన రోజు అనుకొని ఒక అలవాటు భక్తి చేస్తారు. శుక్రవారం ఉపవాసం ఉండిపోతారు, ఇంకా డే ఉపవాసం ఇచ్చేస్తారు దేవుడికి. కానీ ఆ ఉపవాసం ఉన్న రోజు వారు ఏమాత్రం కూడా వాక్యము చదవరు, నా వైపు చూడాలండి. హల్లెలూయా. వాక్యము చూడరు, వాక్యము చదవరు, ప్రార్థన చేయరు. ఉపవాసం ఉండి వారి పనులు వారే చేసుకుంటారు. అర్థమవుతుందా? కానీ నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను అని చెప్తారు. ఈ ఉపవాసం దేనికి అంటే, నేను ఉపవాసం ఉంటున్నాను, ఆ శక్తి ఏదో పని చేసేస్తుంది, నేను తినడం మానేయడం వల్ల ఏదో చేసేస్తుంది అనుకుంటారు. కానీ దాని అర్థము తెలియనే తెలీదు. మరి యేసు ప్రభు వారు ఉపవాసం ఎందుకున్నారు అంటే, చూడండి, ఒక మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక, శ్రద్ధగా వినాలి మాటలు. ప్రతి మాట చాలా విలువైంది. మీరు వాక్యమును నిర్లక్ష్యం చేస్తే మీరు అన్నీ కోల్పోయినట్టే, చాలా కోల్పోతారు. మీరు ప్రతి మాట వింటే ప్రతి మాటలో కూడా మీరు అపవాదిని జయించుటకు, దీవెన పొందుకొనుటకు ప్రతి మాటలో కూడా దేవుడు మీకు దారి చూపిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన మాటలు నిర్లక్ష్యంగా మీరు వినొద్దు. నేను మీకు బోరు కొట్టేలాగా గంటల కొద్ది నేను ఉపన్యాసాలు ఇవ్వను. ఇక్కడ గంటల కొద్ది చెప్పను. చెప్పే పాయింట్ కొంచెమన్నా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎక్కువ చెప్పినా సరే అర్థం చేసుకునే అంతగా ఉండదు. గలతీయులు 6:8 ఒకసారి చదవండి అమ్మా. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటపోయెను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం పంటపోయెను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట పోయెను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంట పోయెను. శరీరమును బట్టి విత్తడం ఏంటి, ఆత్మను బట్టి విత్తడం ఏంటి అంటే, నువ్వు శరీరాన్ని బట్టి ఆలోచన చేసి శరీరము చెప్పినట్లుగా నువ్వు చేస్తే క్షయమైన, నాశనకరమైన, మరణకరమైన జీవితాన్ని జీవిస్తావు. ఆ ప్రతిఫలం పొందుకుంటావు. ఆత్మను బట్టి దేవుని ఆత్మ చెప్పుతున్నట్లు చేస్తేనంట జీవాన్ని, అంటే జీవించడము, ఆశీర్వదింపబడడం అనే పంట కోస్తావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే శరీరాన్ని బట్టి చేయకూడదు, ఆత్మ చెప్పుతున్నట్టే చెయ్యాలి అంటున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నారు. ఎందుకు అంటే, ఈ శరీరము ఎల్లప్పుడూ
ఆత్మ చెప్పుతున్న మాట విననివ్వదు. దేవుని ఆత్మ మన ఆత్మలో ఉండి చెప్పుతున్న సంగతులు విననివ్వకుండా శరీరం చెప్పిందే చేసే విధంగా శాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది. శాతానికి మనం ఎక్కడ దొరుకుతాము అంటే శరీర విషయంలోనే దొరుకుతాము. కాబట్టి శరీరాన్ని బట్టి ప్రేరేపిస్తూ ఆ ప్రకారం చేయించడం వల్ల మనము నష్టాలు, కష్టాలు, శ్రమలు, మరణము, దరిద్రత, రోగాలు ఎదుర్కొంటాం. వాటిని జయించాలి అంటే శరీరమును బట్టి కాదు, ఆత్మ చెప్పుతున్నట్టు నడుచుకోవాలి. ఈ ఆత్మ చెప్పుతున్నట్టు నడుచుకోవాలంటే ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు నీ ఉపవాసం ఉండి పోయి నీ గదిలోకి పోయి నువ్వు వాక్యముతోనూ ప్రార్థనతోనూ గడపాలి. అలా గడపడం వల్ల ఆత్మ బలపడుతుంది. శరీరము చేయమన్న పని చేయనివ్వకుండా దాన్ని తొక్కిపెట్టి ఆత్మ చెప్పుతున్న పని చేస్తుంది. అర్థమవుతుందా? మనలో ఏముంటుంది? ప్రాణము, ఆత్మ, శరీరము, మూడు ఉంటాయి. శరీరం బయటికి కనిపిస్తుంది. ఆత్మ అసలు ఉందో లేదో కూడా చాలా మందికి తెలియదు. ప్రాణము కనబడుతుంది, ఎందుకంటే ఉంది కాబట్టి బతుకున్నామని. అవునా కదా? అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు ఉన్నాయి. ఆత్మలో ఎవరుంటారు? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాక యేసయ్య ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? శరీరం ఎవరికి అవకాశం? అపవాది వాడికి అవసరం. హల్లెలూయా. ఈ శరీరాన్ని ఎవడు వాడుకుంటాడు చెప్పాలి? హల్లెలూయా. అపవాది వాడుకుంటాడు శరీరాన్ని. అరే సాత్విక్, నువ్వు ఎదురుకి జరుగు, అన్న వెనక్కి కూర్చుంటా, అట్లా కూర్చోను అన్న. హల్లెలూయా. చెప్పే మాటలు అర్థమవుతున్నాయి, శ్రద్ధగా వినండి. ఏదో కూర్చొని వెళ్ళిపోయామన్నట్టుగా ఉండొద్దు. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ మీకు కనిపించదు, ప్రాణం కనిపిస్తుంది. ఈ ప్రాణంలోనే ఏముంటాయంటే మనస్సు, చిత్తము, ఇష్టము. అంటే నువ్వు ఈ మనస్సుతో ఆలోచిస్తావు చూడు, అది ప్రాణంలో ఉంది. ఈ శరీరాన్ని ఎవరు ప్రలోభ పెడతారంటే శరీరం ఎవరికి దొరుకుతుంది అంటే శాతానికి దొరుకుతుంది. ఆత్మలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే దేవుడు చెప్పిన సంగతులే చెయ్యి, శరీరాన్ని చెప్పినట్టు వెళ్ళకు. శరీరం ఏం చెప్తుంది? పడుకో, తిను, బాగా బాగా నిద్రపో, కష్టపడకు, శ్రమ పడకు, బాధపడకు అనే కదా. సుఖంగా జీవించేలాగా ఏమన్నా ఐడియాస్ ఉంటే ఆలోచించు, సులభంగా డబ్బులు సంపాదించే అన్నంటే ఆలోచించు, సినిమాలు చూడు, కోపం వస్తే రెచ్చిపో, తిట్టాలనిపిస్తే తిట్టే, కొట్టాలనిపిస్తే కుట్టే అనే కదా. ఎవరి మీద కక్ష ఉందా సాధించేయి. ఈ లైఫ్ ఇప్పుడే ఎంజాయ్ చేసేది బాగాను, ఇక ముందు ముందు ఎంజాయ్ చేయలేము, నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం, నీ నాలుక నీ ఇష్టం అనే కదా కొటేషన్స్ ఇస్తారు. నా నోరు నా ఇష్టం, నాకు నేనే రాజు అని, నేను ఎవరికి లొంగను, నేను ఎవరికి తల వంచను. ఈ డైలాగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను పెద్ద హీరో ఏంటి? నిజమైన హీరో ఎవరండి? మన జీసస్. ఆయన మించిన హీరో ఎవడున్నాడు? ఆయనే హీరో అనే కదా. ఆయన ఇలా ప్రేమించేవాడు లేడు అనే కదా. ఆయనకి ఇలా ప్రాణం పెట్టిన వాడు లేడు, ఆయనకి ఆయనే సాటి. హల్లెలూయా. కాబట్టి మన హీరోల కింద చెప్పుకుంటాం. ఎందుకు పనికిరాం? మళ్ళీ చిన్న జ్వరం వస్తే మంచి మంచి లేగలేం, మళ్ళీ ఇంకొకటి రావాలి. మనకి హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఒకటి రావాలి. కానీ ఒంట్లో సొత్తు ఉన్నంతసేపు నాకు నేనే హీరో, నేనెవడి మాట వినను, నేనెవరికి లొంగను, నేనంటే ఇది, నేనంటే అది, ఏముండదు అక్కడ. హల్లెలూయా. కాబట్టి శరీరం ఆ విధంగా మాట్లాడుతుంటుంది, కానీ ఆత్మ నీ దేవునికి లోబడు, నీ దేవుడు చెప్పినట్లు విను అని మాట్లాడుతుంటాడు. అలాగే బైబిల్లో మనం చూసినట్లయితే సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ సౌలు అనే వ్యక్తిని దేవుడు అభిషేకించుకుంటాడు ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా. అభిషేకించుకున్నది ఎందుకు అంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని జనాంగం.
సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలను నాశనం చేసేయాలి అని ఆలోచిస్తుంది. ఎందుకు అంటే మరి యూదుల నుంచి యేసు ప్రభువారు రాబోతున్నారు. వాళ్ళే లేకపోతే యేసు ప్రభువారే రారు అనే కదా. కాబట్టి ఆ ప్రణాళికను యావత్తు నాశనం చేయడానికి ఇజ్రాయెల్ ప్రజలు భూమి మీద దేవుని జనాంగమే లేకుండా తుడి చేయాలన్నదే సాతాను యొక్క ఉద్దేశము. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు నాశనం చేయడానికి శత్రువుకు చోటిచ్చే జనాంగం అమాలేకీలను, ఫిలిస్తీన్లు, మోరిబీలు, అమ్మోనీయులు అందరినీ వాడుకుంటూ ఉంటుంది సాతాను. అదేవిధంగా ఈ సౌలు టైంలో అమాలేకీలు వాడుకుంటూ ఉంటే యేసు ప్రభువారు ఆ శత్రువుల నుంచి కాపాడడానికి ఇజ్రాయెల్ ప్రజలు సౌలును అభిషేకించుకుంటాడు. ఆ మాటే ఉంటుంది సమూయేలుకు రాసిన పత్రిక, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫోన్ ఏంటి దేవా, వాక్యం చూస్తున్నావా? ఓకే. బైబిల్ లేవా? బైబిల్లో చూడాలి వాక్యం, ఫోనుల్లో కాదు. బైబిల్ తెచ్చుకోవాలి, అది దేవునికి మహిమ. చూడండి 15వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇజ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిదిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధావములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పెను. అర్థమైందా మీకు? ఈ అమాలేకీయులు ఇజ్రాయెల్ ప్రజలను నాశనం చేయడానికి ఇబ్బంది పెట్టినప్పుడు మనకి జ్ఞాపకం ఉంది కదా. ఆ అమాలేకీయులను దేవుడు హతమార్చమని చెప్తున్నాడు. వాళ్ళకి సంబంధించింది ఏది ఉంచొద్దు, సమస్తమును నాశనం చేయమని చెప్తున్నాడు. అందుకేగా నేను అభిషేకించుకున్నాడు అని సౌలుతో చెప్పి పంపిస్తాడు. సౌలు వెళ్ళి యుద్ధం చేసినప్పుడు సౌలుకి చక్కగా మంచి గొర్రెలు కనిపించాయంట. ఇవి యెహోవాకు బలిద్దామని చెప్పి వాటిని కూడా, గొర్రెలను కూడా నాశనం చేయమంటే వాటిని యెహోవాకు బలిద్దామని సైనికులు సలహా ఇస్తే తీసుకొని వచ్చాడు. తీసుకొని ఇలా రాగానే సమూయేలుకి వార్త వచ్చేసింది. ఏమని? ఇదిగో సౌలు, నేను చేయమన్న పని పూర్తిగా చేయలేదు, వెళ్ళి నేను ఏదైతే తేవద్దన్నానో వెళ్ళి అక్కడ గొర్రెలను తీసుకొని వచ్చారు. కాబట్టి సౌలును రాజుగా నేను ఉంచట్లేదు, నేను సౌలును రాజుగా తీసేస్తున్నాను అని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెయ్యొద్దన్నది చేసాడో ఏం కోల్పోయాడు? అభిషేకము కోల్పోయాడు. కోల్పోయిన వెంటనే సౌలు మీదకి ఏమొచ్చిందో తెలుసా? దురాత్మ వచ్చింది. అదే మాట ఇక్కడ ఉంది చూడండి. 16వ అధ్యాయం, సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం. సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది చేయలేదో ఎవరు వచ్చారు? ఇప్పుడు దురాత్మ వచ్చింది. అదేంటి దురాత్మ దేవుని యొద్ద నుంచి రావడం ఏంటంటే, దురాత్మలైనా మన మీద దాడి చేయాలంటే యెహోవా ఆజ్ఞ ఉండాలి. యెహోవా ఆజ్ఞ లేనిదే దురాత్మలు మన మీదకి రాలేము. మరి దురాత్మలు ఎప్పుడు మన మీదకి సంభవిస్తాయంటే, దేవుడు చెప్పినది చేయక మనం ఇష్టానుసారంగా పాపపు పనులు, అతిక్రమమైన క్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దురాత్మని పంపిస్తాడు. పాపము అంటే ఆజ్ఞల అతిక్రమం. దేవుడు చెప్పింది చేయకుండా వెళ్ళిపోవడం అతిక్రమంలోకి వస్తుంది. ఏది చేయమంటున్నాడో అది తెలిసి కూడా చేయకుండా తన ఇష్టం వచ్చింది చేయడం వల్ల, అతిక్రమించడం వల్ల ఎవరు వచ్చారు? అతని మీదకి
దురాత్మ వచ్చింది. హల్లెలూయా. సౌలు మీదకి దురాత్మ రావడానికి గల కారణం ఏంటి అంటే కేవలము తను దేవుడు చెప్పింది వినక. ఎవరు చెప్పింది విన్నాడు? సైనికులు చెప్పింది విన్నాడు. ఏం విన్నాడు? ఆ గొర్రెల్ని తీసుకురావద్దంటే తీసుకురావడం. హల్లెలూయా. గొర్రెలు దేనికండి? ఆత్మ చెప్పిన సంగతి ఏంటి? మొత్తం హతము చేయమని. కానీ మనుషులు చెప్పింది ఏంటి? గొర్రెల్ని తీసుకురమ్మని. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో అభిషేకాన్ని కోల్పోయి ఏమొచ్చింది మీదకి? దురాత్మ వచ్చింది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి కొని ఉంటే సాతాను శరీరపరమైన ఆకలిని అదునుగా చేసుకొని నీవు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెను, ఈ రాళ్లను రొట్టిగా మార్చుకొని తిను అని చెప్తే యేసు ప్రభువారు శరీరపరంగా సాతాను ప్రేరేపిస్తే ఆత్మపరంగా సమాధానం ఇచ్చారు. ఏమనంటే మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవించును. దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల ఏం జీవిస్తుంది? మనలో ఆత్మ జీవిస్తుంది. కాబట్టి శరీరము గురించి సాతాను మాట్లాడుతుంటే ఆత్మను గూర్చి మాట యేసు ప్రభువారు ఎత్తి చెప్తున్నారు. ఈ దినమున నిన్ను శరీరమును గూర్చి సాతాను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆత్మ చేత వాక్యమును ఎత్తిపట్టి మాట్లాడాలి. అప్పుడే నువ్వు ఈ శరీరాన్ని జయించి ఆత్మ చేత నడిపించబడతావు. నువ్వు శరీరాన్ని ఎప్పుడైతే జయిస్తావో నువ్వు ఆశీర్వదింపబడుతూ ఉంటావు. ఈరోజు చాలా మంది అపవాది మనం శరీర సంబంధమైన క్రియలు చేయడం వల్ల వెంటనే అపవాది మన గృహాల్లోకి, మన జీవితాల్లోకి చొరబడుతుంది. సౌలు మీద ఎలా చొరబడిందో మన మీద కూడా అలాగే చొరబడుతుంది. దేవుడు ఏది చేయొద్దంటాడో అది చేసిన వెంటనే ఇంట్లో పెద్ద సమస్య స్టార్ట్ అయిపోతుంది. ఏదో ఒక నష్టం సంభవిస్తుంది, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది కలుగుతుంది, ఏదో ఒక అనారోగ్యం కలుగుతుంది, లేదా పెద్ద గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు ఇంత సడన్గా ఇలా జరిగింది అంటే కారణం అపవాది వెంటనే నీ మీద దాడి చేసింది. ఎందుకు దాడి చేసిందంటే నువ్వు ఆత్మపరంగా నడుచుకోనకుండా శరీరం చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవడం మొదలుపెట్టిన మరుక్షణం అపవాది దాడికి నువ్వు అవకాశం ఇచ్చిన వ్యక్తివై ఉంటావు. ఆ శరీరపరంగా కూడా నడుచుకోవడానికి కూడా నేను ప్రేరేపించేది అపవాది. యేసు ప్రభువాన్ని అపవాది ప్రేరేపిస్తుంది, లేకపోతే దాడి చేయడానికి లేదు. ఎప్పుడైతే ఆయన ప్రేరేపించిందో లోబడి చేసిన వెంటనే మరుక్షణ అతని మీద దాడి చేస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చెప్పుకుంటా పోతున్నానా? అర్థమవుతుందా? హల్లెలూయా. శరీరమును బట్టి నువ్వు నడుచుకుంటే మరణకరమైన జీవితాలుగా నష్టాన్ని, కష్టాన్ని, శ్రమని కోసుకుంటారు. ఆత్మ సంబంధంగా నడుచుకుంటే మీరు ఆశీర్వదింపబడతారు, నిత్య జీవానికి వెళ్తారు. ఆత్మ చెప్పుతున్నట్టు వింటే దీవించబడతారు. సౌలు ఆత్మ చెప్పినట్లు వినకుండా దేవుడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు చెప్పింది ఒకటైతే తాను శరీరాన్ని బట్టి ప్రేరేపించబడి వద్దన్న పని చేశాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. తత్ఫలితంగా అతని మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. హల్లెలూయా. అంతేకాదు దేవుడు నేను రాజుగా సౌలును తీసివేశాను, వెళ్ళి ఇప్పుడు నువ్వు యెష్షయి కుమారులో ఒకరిని అభిషేకించు అని చెప్తున్నాడు. ఆ మాటే 16వ అధ్యాయంలో ఉంది, చూడండి ఒకసారి 1 నుంచి. అంతటా చూడండి సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. అర్థమైందా మీకు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారుల్లో ఒకరిని రాజుగా నేను నియమిస్తాను, వెళ్ళి కొమ్ములో తైలం పోసుకొని వెళ్ళి అభిషేకించు. నేను రాజుగా విసర్జించిన సౌలును గూర్చి ఎన్నాళ్ళు దుఃఖిస్తావు? వెళ్ళి నువ్వు అతన్ని అభిషేకించి అన్నప్పుడు యెష్షయికి
8 ఉంటారండి కొడుకులు. యెష్షయి దగ్గరికి వెళ్ళి నీ కుమారుని పిలవమన్నాడు. దేవుడు అభిషేకిస్తాడంటే 7 పిలుస్తాడు. అందులో పెద్దవాడు రాగానే హైటు, మంచి బలము, కండబలం అన్నీ చూసి, రూపము చూసి చక్కని వాడిగా ఉంటే ఇతన్నే రాజుగా ఎన్నుకున్నాడు ఉంది దేవుడు అని అనుకుంటే, చూడండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు. 7వ వచనం 16వ అధ్యాయం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యుల లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యుల పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్య పెట్టును. హల్లెలూయా. రాజుగా నియమించడానికి యెష్షయి కుమారుల్లో ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి వెళ్తాడు. వెళ్ళి ఒక కొడుకు రాగానే చూసి, అబ్బాయి ఇతను భలే హైట్ ఉన్నాడు, భలే చూడడానికి భలే అందంగా ఉన్నాడు, కాబట్టి ఇతను అభిషేకించేద్దాం అనుకుంటే దేవుడు అంటున్నాడు, నేను అతన్ని కోరుకోలేదు. మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా పైరూపాన్ని చూడు, హృదయాలను లక్ష్య పెడతాడు, హృదయాలను చూస్తాడు. అలా 7 పిలుస్తాడు, 7 కూడా కాదంటాడు. అప్పుడు డౌట్ వస్తుంది సమూయేలు, ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారుల్లో అంటే, ఒకడు ఉన్నాడులే కడసారి వాడు గొర్రెలు కాస్తూ ఉంటాడు అంటే అతన్ని కూడా పిలిపించన్నప్పుడు అతను రాగానే దేవుడు అంటున్నాడంట, ఇదిగో ఇతన్నే నేను కోరుకున్నాను, ఇతన్నే అభిషేకించు అంటున్నాడంట. హల్లెలూయా. ఎవరిని కోరుకున్నాడంట? దావీదు అతనే. ఆ మాటే ఉంది చూడండి ఇక్కడ 12వ వచనంలో, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఎప్పుడైతే దావీదుని అభిషేకించాడో దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందంట. హల్లెలూయా. చూడండి, దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళని మనుషులు చాలా తృణీకరించినట్లుగా చూస్తారు, ఎన్నిక లేనివారుగా చూస్తారు, లెక్క చేయరు, నువ్వు పెద్ద వేస్ట్ అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు అనుకుంటారు, నా బ్రతికెందుకు, నన్ను మనుషులు పట్టించుకోరు, నా కుటుంబస్తులు పట్టించుకోరు, బయటికి వెళ్ళినా నాకు విలువ లేదు, నేనెందుకు వ్యర్థంగా ఉంటాను అని కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు తృణీకరించి మనుషులు పట్టించుకొనని వాళ్ళనే దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకంటే తండ్రి అయిన యెష్షయి కుమారులు 7 గురించి చెప్పాడు కానీ దావీదుని గొర్రెల కాపరిగా, తక్కువ వాడిగా, ఒక పనికిరాని వాడిగా, తనని లక్ష్య పెట్టని వాడిగా ఉన్నాడు. కానీ లక్ష్య పెట్టిన 7 తను లక్ష్య పెట్టిన వాళ్ళని, తను హృదయంలో ఆ బిడ్డలకు ఒక ఉన్నత విలువిచ్చిన తండ్రి ఆ 7 చూపించినప్పుడు దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నా బ్రతికేంటి ఇలా ఉంది, నా బ్రతికెప్పుడు కూడా తృణీకరించిన స్థితే, మనుషుల్లో తృణీకరించిన పరిస్థితే, నాది ఎప్పుడు దిగజారిన స్థితే, నాకు జ్ఞానము లేదు, నాకు విలువ లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఏమీ లేదు, నేను వేస్ట్ అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అలాంటి వారిని ఎన్నుకుంటాడు. మనుషులు తృణీకరిస్తున్నారా, మనుషులు లక్ష్య పెట్టట్లేదా, మనుషులకు నువ్వు విలువైన వ్యక్తివి కావా, అయితే దేవునికి చాలా విలువైన వ్యక్తివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు విలువ పెడుతున్నారు, మనుషులు ఘనపరుస్తున్నారు, మనుషులు నిన్ను హెచ్చిస్తున్నారంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నట్లు కాదు. మనుషులు ఎప్పుడైతే నిన్ను తృణీకరిస్తూ నేను మాటలు మాట్లాడుతున్నారో, కానీ నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి. హల్లెలూయా. చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారు ఈ దినాల్లో. నేను ఎంత పని చేసినా నన్ను దృష్టించరు, నేను ఎంతవరకు సహాయం చేసినా నన్ను దృష్టించరు, నన్ను ఏమాత్రం కూడా విలువ ఇవ్వరు, నేను చేసేది గుర్తించరు, నేను ఎంత సహాయం చేసినా పట్టించుకోరు అంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు, దేవుడు మన మీద దృష్టి నిలుపుతున్నాడు. హల్లెలూయా.
కాబట్టి ఈ దినాన నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నిన్ను అభిషేకించుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. తన పని కొరకు నిన్ను అభిషేకించుకుంటాడు. మనుషులు నిన్ను దృష్టించట్లేదా? మనుషులు నిన్ను లెక్క చేయట్లేదా? నువ్వు వేస్ట్గా, వృధాగా, పనికిరాని వాడుగా ఉన్నావు అనుకుంటున్నావా? కానీ దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు. దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే అభిషేకిస్తాడో, దేవుని ఆత్మ నీ మీదకు వస్తుందో, ఇక నీకు తిరుగుండదు. అపవాది నీ ముందు పని చేయలేడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనం అభిషేకించబడ్డామో మనం ఏం చేయాలి? ఆత్మ చెప్పుతున్న మాట వినాలి, కానీ శరీరం చెప్తున్న మాట వినకూడదు. శరీరం చెప్పుతున్నది విన్న మరుక్షణము వెంటనే నువ్వు ఆత్మలో పడిపోయిన వ్యక్తిగా, శ్రమను, అపవాదికి నువ్వు దాడి చేయడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు అని దేవుడు మాట్లాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు సాతాను నన్ను అనేక విధాలుగా ప్రేరేపించేది. మనకి తెలియకుండానే ఆ క్షణమే అపవాది చేత శోధింపబడుతూ ఉంటాం. ధనం విషయంలో కానీ మనకు వచ్చే అవసరం ముందుంటుంది. దాన్ని బట్టి మనం ధనం విషయంలో త్వరగా లోబడ్డానికి చూస్తూ ఉంటాం. కానీ అటువంటి సమయంలో మనం దేవుని మీద ఆధారపడాలి, కానీ మనుషుల మీద ఆధారపడకూడదు. నేను అలాగే కొంచెం డబ్బు విషయంలో మా అమ్మ ఎక్కువ మా చెల్లికి ఇస్తూ ఉంటుంది. అమౌంట్ లక్షల్లో ఇస్తూ ఉంటుంది. నాకు ఒక్కోసారి శాతాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏమని అంటే, చూడు తనకి ఎంత ధనం ఇస్తున్నారు. యాక్చువల్గా ధనం కావాల్సింది నీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నారు? బోలేడు ధనం ఉన్న తనకే ఇస్తున్నారు. అంటే నీకు నీ మీద వారికి ప్రేమ లేదు. అడుగు, వారిని అడుగు, నీకు రావాల్సిన అమౌంట్ అడుగు అని మాట్లాడుతూ ఉంటే నేను చాలాసార్లు కోపం వచ్చేది మనసులో. కానీ కాదు, ఇది సరికాదని అనుకున్నాను. ఒకరోజు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నిజంగా అడగమన్న మాటలు నేను అడిగేస్తూ ఉన్నానంట. అలా అడిగేస్తూ ఉన్నప్పుడు నేను అడుగుతుండగానే ఇక్కడ ఒక మంచి టమాటా మొక్క, ఎన్నో టమాటాలు కాసింది, ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఇలా కోద్దాము అని చూస్తూ దానంక నేను మా అమ్మకి అనిపించినట్టే ఆ మాటలు అడుగుతున్నానట. నాకు రావాల్సింది తనకే ఇస్తున్నావు, నన్నైతే పట్టించుకోవు, నన్నైతే చూడవు అని నేను అంటుండగా ఈ టమాటాలు ఒక అమ్మాయి దొంగతనం చేసి కోసుకుందంట. అదేంటి నువ్వు కోసేసావు, నాయి కాదవి నేను కోసుకోవాలంటే, నువ్వు కోసుకోలేదు కాబట్టి నేను కోసుకున్నాను అని చెప్తుందంట. నేనేమో మా అమ్మని ఇలా అడుగుతున్నానంట. నేను ఆ కళ గురించి చాలా ఆలోచించాను. ఏంటి నాకు అలా వచ్చింది, నేను అడగాలన్నది నా మనసులో ఇది ఉంది, కానీ ఇక్కడ టమాటాలు కోల్పోయినట్లుగా చూపించాడు. ఏంటి అన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. నేను ఎప్పుడైతే శరీరపరంగా వాద్యమాడతానో ఆత్మపరంగా ఆయన ఫలాలు పోగొట్టుకుంటాను అని దేవుడు మాట్లాడాడు. ఈ విధంగా శరీరపరమైన వాద్యము నేను ఆడుతుండగానే ఆత్మ సంబంధమైన ఫలాన్ని కోల్పోతున్నాను. ఇక్కడ శాతాను దొంగిలించేస్తుంది. మనం అనుకుంటాము మనం పోరాడుతున్నాము, మనం ఏదో గెలుచుకుంటున్నాము, మనం ఏదో సాధిస్తున్నాము అనుకుంటాం. మనం వాద్యం ఆడి మనం మాటలతో, మన శక్తితో, మన తెలివితేటలతో, మన బలముతో మనం ఏదో సాధిస్తున్నాము అనుకుంటాం. కాదు, అక్కడ సాధిస్తున్నాము అనుకుంటున్నాం, ఇక్కడ దేవుడిచ్చే బోలెడు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాము. హల్లెలూయా. శాతాను ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభువు వారు సిలువలో వేలాడినప్పుడు యేసు ప్రభువు వారు ఓడిపోయినట్లుగా ప్రపంచానికి చూపించింది. ఏం చూపించింది? ఓడిపోయినట్లుగా, చేతగాని వాడిగా చూపించింది. వాళ్ళు అన్నారు, అన్ని అద్భుతాలు చేసావుగా, కళ్ళు ఇచ్చావుగా, కాళ్ళు ఇచ్చావుగా, చనిపోయిన వారినే బ్రతికించావుగా, మరి సిలువలో వేలాడుతూ ఉన్నావు, నిన్ను నువ్వు రక్షించుకొని రాలేవా దిగి అని వెటకారం ఆడుతున్నారు. అంటే యేసు ప్రభువారు సిలువలో ఎలా కనబడుతున్నారు అందరికీ చెప్పండి. యేసు ప్రభువారు సిలువలో ఎలా కనబడుతున్నారు? ఓడిపోయిన వ్యక్తిగా మనుష్యులకి కనబడుతున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఏంటైనా గెలిచిన వ్యక్తి. దేన్ని గెలిచాడు? శత్రువు కలిగి ఉన్న అధికారం అంతా ఆయన తీసేసుకున్నాడు. శత్రువుని
తల చితక్కొట్టి ఉన్నాడు. అంతేకాదు శత్రు బలం అంతటి మీద విజయం పొందుకున్నాడు. మరణాన్ని జయించాడు. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని పరలోక రాజ్యములకు ఏగి ఉన్నాడండి. హల్లెలూయా. అది విజయము. కానీ పైకి మనుషులకి ఏం చూపిస్తుంది? ఓడిపోయాడని. ఈ దినాన ఆత్మ సంబంధమైన పోరాటం అనగా నా వైపు చూడాలి. ఆత్మకి లోబడుతుండగా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే మాటలు అమూల్యమైన మాటలు. కానీ నేను ఇప్పుడు బాధపడుతుంది ఏంటంటే ఇందులో కొంచెమే అర్థమవుతుంది. అది అసలు అర్థమవట్లేదు పదాలు చాలామందికి. ఇందులో ఎంత ఆశీర్వాదం ఉందో ఆశీర్వాదం కనుగొనడం కూడా తెలుసుకోవాలి. చాలామంది రాళ్లలో వజ్రాలు వెతుకుతూ ఉంటారు. ఎవడికి తెలుస్తుంది ఆ వజ్రాలు అంటే? రాళ్లలో ఆ నైపుణ్యత కలిగినోడికి, ఆ వజ్రం యొక్క లక్షణాలు తెలిసినోడికి, ఆ వజ్రం అంటే ఎలా ఉంటుందో తెలిసినోడికి. మనలాంటి వాళ్ళు నిజంగా వజ్రం దొరికినా, రాళ్లలో వజ్రం దొరికినా రాయనే వాడేస్తాం మనం. తెలుసా? మరి రాళ్లలో వజ్రం దొరికినా పడేస్తాం. ఎందుకంటే దాని ఇది మనకి తెలియదు కాబట్టి. తెలిసినోడు రాళ్లలో వజ్రాన్ని కనిపెట్టగలడు. వాక్య గ్రహింపు ఉన్నవాడు దేవుని ఆశీర్వాదం వాడి క్లియర్గా కనబడుతుంది, తీసుకుంటాడు. వాక్య గ్రహింపు తెలియదు, వాక్యం గ్రహింపు లేనోడు ఆశీర్వాదాన్ని అక్కడే వదిలేసిపోతాడు. అర్థమైందా మీకు? ఆయన వాక్యంలోనే ఉందండి ఆశీర్వాదం. ఎక్కడి నుంచో ఊడిపడదు. నీవు ఇక్కడ వాక్యమును గ్రహించిన తోడనే బోలెడు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు. ఈరోజు శరీరము చెప్పినట్లు నడుచుకుంటున్నావు కాబట్టే నువ్వు ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. దుఃఖము, శ్రమ, దరిద్రత, వేదన, గలిబిలి, భయము, ఆందోళన వస్తున్నాయి. సాతాను డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అదే నువ్వు ఆత్మ ప్రకారం నడుచుకుంటే, యేసు ప్రభువారు ఆత్మ ప్రకారం నడుచుకుంటే, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, మరణించిన వారిని లేపాడు, అనేకులను ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా ఆశీర్వదించాలి ఇతరుల్ని. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటూ ఇతరులను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. అదే విషయం చెప్తున్నాను. మీరు ఆత్మను అనుసరించి నడుచుకుంటే ఆశీర్వాదాలు ఎందుకు రావు? మీరు ఆత్మను అనుసరించి నడుచుకుంటే విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆత్మను అనుసరించడం అంటే ఏంటి? దేవుడు చెప్పింది చేయడం. శరీరమును బట్టి అంటే నువ్వు అనుకున్నది చేయడం. నువ్వు లోకంలో వచ్చే ప్రేరేపణను బట్టి, సపోజ్ ఎవడెవడో చెప్తాడు, అరే ఈ బిజినెస్ చేయడం మంచి లాభం ఉంటుంది, 1 లక్ష పెట్టుబడి పెడితే చాలు 4 లక్షలు వచ్చేస్తాయి. వెంటనే నువ్వు శరీరంతో వింటున్నావు, వాడి బిజినెస్ చూస్తున్నావు, ఇన్స్పైర్ అవుతున్నావు, వెంటనే ఆ పని చేస్తావు. ఎప్పుడైతే శరీరం పెట్టి చేస్తావో వాడికి వచ్చిందో లేదో లాభం తెలియదు, నీకు విపరీతమైన నష్టం వస్తుంది. ఎందుకంటే ఆ బిజినెస్ ఒక మనుష్యుడి చేత నువ్వు ప్రేరేపించబడ్డావు. అది దేవుడు చెప్పింది కాదు. హల్లెలూయా. అదే దేవుడు చెప్పింది చేసిన మరుక్షణం నువ్వు విస్తారంగా దీవించబడతావు. హల్లెలూయా. కాబట్టి నేను శరీరపరంగా మనం వాద్యమాడుతూ ఉంటాం. కోపాన్ని, మనకి ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి, దేవుడు అంటాడు మౌనమే వెళ్ళిపోమంటాడు. మౌనమే వెళ్ళిపోతే ఎలా మాట్లాడతారు? నేను మౌనమై వెళ్ళిపోతే నన్ను చేతగాని వాళ్ళ చూస్తారు. ఏదో ఒకటి చెయ్యి, మన మనసే చెప్తుంది. ఏమని చెప్తుంది మన మనసు? ఏదోటాను, ఏదో ఒకటి చెయ్యి. ఇలాగే మౌనం ఉంటే ఇంకా వాడు రెచ్చిపోతాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు. కాబట్టి నువ్వు ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి ఆలోచించు అని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు మౌనమై ఉండు, లోబడు, పగ తీర్చడం నా పని అంటాడు. శరీరం అంటది కాదు, ఎదిరించు, పోట్లాడు, యుద్ధము చెయ్యి. ఇది శరీరం. ఎవడైతే శరీరానికి లోబడిపోతాడో ఇక అంతే శాతాన్ని విజృంభించేస్తుంది మన జీవితాల్లో. సమస్యలు కొని తెచ్చుకుంటాం. అదే దేవునికి లోబడితే క్షణం అంటారు ఓడిపోయాడురా, చేతగానోడురా, ఏమి చేయలేకపోయాడురా అని అనుకుంటారు. కానీ విజయము తర్వాత కనిపిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువుని కూడా అని అనుకున్నారు, ఓడిపోయాడు, చేతగానోడు, తననే రక్షించుకోలేకపోయాడు. ఏంటి తనను రక్షించుకోలేకపోయాడా? ఆయన మరణాన్ని జయించి అనేకుల్ని మరణము నుంచి
విడిపించగలిగే దేవాతి దేవుడయ్యాడు. హల్లెలూయా. కానీ ప్రజలకి చూడటానికి ఓడిపోయినట్లుగా సిలువలో వేలాడాడు. కానీ ఆ సిలువ శ్రమ వెనక గొప్ప ఆత్మల రక్షణ ఉన్నది అన్న విషయం ఎవరికీ తెలియదు. అర్థమైందా మీకు? ఆ మరణము వెనక అనేక ఆత్మల రక్షణ ఉంది. ఈ ప్రపంచానికి విడుదల ఉందని ఎవరికీ తెలియదు. కానీ సిలువలో వేలాడుతున్న వ్యక్తిని చూసి ఓడిపోయాడు, చేతగాని వాడు అనుకుంటాడు. ఈరోజు నువ్వు దేవునికి లోబడి ఆత్మను అనుసరిస్తున్నాడు, ఓడిపోయావు, పడిపోయావు, చేతగా లేదు, అయిపోయావు అంటారు. కానీ దేవుడు ఉన్నతంగా నేను లేవనెత్తుతాడు. ఎందుకంటే నువ్వు లోబడింది ఎవరికి? పరిశుద్ధాత్మ దేవునికి. నువ్వు లోబడింది ఎవరికి? ఆత్మకి, శరీరానికి కాదు. ఆత్మ చెప్పినట్టు విన్నావు కానీ శరీరము చెప్పినట్టు వినలేదు. కాబట్టి విజయము నీదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ చెప్పినట్లు వింటావో కలిమియు, సంపద, ఘనతయు, మనశ్శాంతి, సమాధానము నీ అంట ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే శరీరమును అనుసరిస్తావో భయము, మరణము, అర్థమవుతుందా? ఆర్థిక ఇబ్బంది, రోగములు సమస్తము నీ దగ్గరే ఉంటాయి. ఈరోజు నాకు సమస్య రావడానికి కారణం ఏంటి అంటే నువ్వు శరీరానుసారంగా శరీరం చెప్పినట్లు నడుచుకున్నావా, ఆత్మను చెప్పినట్లు నడుచుకున్నావా, నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. అందుకే లోకముతో ఎక్కువ సమయం గడుపుతూ శరీరం చెప్పినట్టు వినడం కాదు, నువ్వు వాక్యముతో ఎక్కువ గడుపు, నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపు. నువ్వు తెచ్చుకున్నది కొంచెమే అయినా సంపాదన, నువ్వు వాక్యములోని ప్రార్థనలోని ఎక్కువ గడపడం వల్ల నువ్వు విస్తారంగా దీవించబడతావు, నువ్వు విస్తారంగా ఆశీర్వదింపబడతావు. అపవాది యొక్క ఆలోచనలో నీ మీదకి రావు. చూడండి, అపవాది అయినటువంటి ఘట సర్పము శాతానుగాడు పాములోకి దూరి శాతాను ఏం చేశాడు? అవ్వని ప్రేరేపించాడు. శాతాను ఎవరి దగ్గరికి వచ్చాడు? అవ్వ దగ్గరికి. తినొద్దన్న పండు దేవుడు తినేలా చేయడానికి ప్రేరేపించాడు. మొన్న ఒక బ్రదర్ కలు చెప్తున్నాడు, ఏమనంటే నా చుట్టూ పాములు వచ్చేస్తున్నాయి, నా చేతికి ఒకరు వెలుగు ఇచ్చారు, ఆ వెలుగులాంటిది పట్టుకోగానే ఆ పాములు దూరంగా పారిపోతున్నాయని. ఎందుకు అంటే ఎప్పుడైతే వాక్యం చదువుతావో నిన్ను శరీరంతో ప్రేరేపించడానికి వస్తున్న శాతాను భయపడిపోయి పారిపోతుంది. అనగా నువ్వు వాక్యములో ఎక్కువ గడిపితే శరీర ప్రేరేపణలు కలిగించే శాతాను అక్కడి నుంచి పారిపోతుంది. యేసు ప్రభువారు దేవునితో సహవాసం కలిగి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు శరీరాన్ని ప్రేరేపించడానికి ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన యొక్క బలహీనతను బట్టి శాతాను శరీరపరంగా ప్రేరేపించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆత్మను బట్టి వాక్యం ఎత్తిపెట్టి చెప్పగానే శాతాను అక్కడి నుంచి పారిపోయింది. అతనికి వచ్చిన కల్లో వలుగు పట్టుకోగానే పాములు పారిపోయి అంటే ఆ రోజు యేసు ప్రభువారు వాక్యం ఎత్తి చెప్పగానే శాతాను అక్కడి నుంచి పారిపోయింది. ఈ రోజు నువ్వు వాక్యం ఎత్తిపెట్టి చెప్పాలంటే నువ్వు ఎక్కువ వాక్యం చదివే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, నువ్వు ఉపవాసం ఉండాలి. నువ్వు ఏ పని పెట్టుకోకుండా ఒక పూటైనా ఒక రోజైనా ఉపవాసం ఉండి వాక్యంలో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నిన్ను ప్రేరేపిస్తూ, నేను బలహీనపరుస్తూ, నీ మీద దాడి చేస్తూ, నేను ఇబ్బందులకు శ్రమలకు గురి చేస్తున్న శత్రువైన అపవాది నీ యొద్ద నుంచి పారిపోయి నిన్ను శరీరంలో ప్రేరేపించడానికి వీలు లేకుండా వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. నీ శరీరం నిన్ను డామినేట్ చేయదు. ఆత్మ చెప్పుచున్న ప్రకారం నువ్వు నడుచుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఏమైనా అర్థమైందని నేను చెప్పింది కొంచెం అన్న ఒక్క లైన్ అయినా అర్థమైతే చాలా సంతోషిస్తాను. హల్లెలూయా. కాబట్టి అభిషేకాన్ని కోల్పోకు, శరీరం చెప్పినట్లు నడుచుకోకు, ఆత్మ చెప్పినట్లు నడుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. వాక్యం ప్రార్థన. ఎందుకు ఈ మౌక్తిలో చూపించండి కొంచెం.